మనసిస్తావా పార్ట్ 28. దాంతో ఏడుపుని బలవంతంగా ఆపుకొని తన పని తాను చేస్తూ ఉండగా కాల్ మ్యూట్ నుండి తీసి, కిరణ్, నేను మళ్ళీ కాల్ చేసే వరకు ట్రీట్మెంట్ మొదలు పెట్టకండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మాటకి అతని వైపు కంగారుగా చూసి ఆమెకి వెక్కిళ్ళు మొదలయ్యాయి. తన వైపు చూస్తున్న ఆమె వైపు సీరియస్గా చూస్తూ వాటర్ తాగుతూ, నాకు 2 minutes, నీ వెక్కిళ్ళు ఆగిపోవడంతో పాటు మనం స్టేజ్ మీద ఉండడం, నీ ఇంట్రాక్షన్ కూడా స్టార్ట్ అవ్వాలి అని అరిచాడు శౌర్య. దాంతో భయంగా పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి లాస్ట్గా స్టిక్కర్ సరిచేసుకొని మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది రూపాలి. ఆమెని పైన నుండి కింది వరకు చూసిన అతను ఆమె హెయిర్ సరిచేస్తూ వెక్కిళ్ళని బలవంతంగా ఆపుకోవడానికి కష్టపడడం చూసి, మంచికి ఆయుష్ తక్కువ అని నువ్వు చేసే పనులు చూస్తేనే అర్థమవుతుంది అంటూ ఆమె చేతిని పట్టుకొని లాక్కొని బయటకు వెళ్ళాడు. వాళ్ళ కోసమే చూస్తున్న అందరూ శౌర్య వాళ్ళు బయటకు రావడంతో ఒక్కసారిగా క్లాప్స్తో వాళ్ళకి వెల్కమ్ చెప్తే, తన చేతిని పట్టుకోమని ఆమెకి కళ్ళతో చూపించి మళ్ళీ స్మైల్ ఫేస్తో స్టేజ్ మీదకి వెళ్ళాడు. వణుకుతున్న చేతితోనే అతని చేతిని చుట్టుకున్న స్టేజ్ ఎక్కడానికి పొడవాటి లెహంగాతో పైకి ఎక్కడానికి ఇబ్బంది పడడం చూసి కొంచెం సీరియస్గానే ఆమె వైపు చూసి తనే ఆమెకు హెల్ప్ చేశాడు. ఆ చూపుకి భయపడి తల వంచుకొని అతనితో పాటు పైకి ఎక్కిన ఆమెను చూసి, తల వంచావంటే నువ్వేదైనా తప్పు చేశావా లేదంటే చేస్తున్నావా అని అడిగాడు చిన్నగా. ఆమెకి మాత్రమే వినపడేలా. అతను తప్పుగా అనుకుంటున్నాడు అనుకొని కొంచెం తల ఎత్తి ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ చూసి చిన్నపాటి కంగారుకి గురై తెలియకుండానే అతని చేతిని గట్టిగా పట్టుకుంది రూపాలి. అది గమనించి ఆమె వైపు చూసి, దీనికే టెన్షన్ అయితే ఇక ఇంట్రడక్షన్ ఎలా ఇస్తావు? ఈ మాత్రం ధైర్యానికి పెద్ద బిల్డప్ ఇస్తావు అన్నాడు వెటకారంగా. దాంతో అతని చేతిని వదిలి ఈసారి కాన్ఫిడెంట్గా తల ఎత్తి అందరి వైపు చూసింది. తన టెన్షన్ ఎవరికీ తెలియకుండా చిన్న చిరునవ్వుతో. అది చూసి రైట్ ఐబ్రో పైకి లేపాడు సైడ్ స్మైల్తో. అక్కడ నుండి కిందకు వెళ్ళాడు శౌర్య. అది ఊహించని ఆమెకి ఇంకా టెన్షన్ పెరగగా తన చేతులని నలుపుకోవడం మొదలుపెట్టింది. అది చూసి డ్రింక్ గ్లాస్ అందుకొని పక్కకు వెళుతూ అందరినీ పలకరిస్తున్నాడు శౌర్య. కానీ అందరి చూపులు స్టేజ్ మీద ఉన్న ఆమె మీదే ఉంటే తనేం మాట్లాడుతుందా అన్న ఆతృత కొంతమందిలో ఉంటే, ఇంకొంతమందికి బేబీ పింక్ కలర్ లెహంగాలో చాలా అందంగా ఉన్న ఆమె ఒంటి మీద ఉన్నాయి చూపులు. ఇంకా మాట్లాడడం మొదలు పెట్టని ఆమె వైపు చూశాడు విసుగ్గా శౌర్య. అతని చూపు అర్థమై కంగారుగానే నోరు విప్పబోయింది. కానీ ఆమెని మాట్లాడమని శౌర్య చెప్పినవన్నీ టెన్షన్లో మర్చిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. దాంతో బిక్కమొహం వేసి చూస్తున్న ఆమెని అనుమానంగా చూశాడు అతను. అతని చూపుకి మళ్ళీ ఏం చేస్తాడో అనే టెన్షన్ పెరగడంతో అటు చూడలేక ఒక నిమిషం కళ్ళు మూసుకుంది. జరిగింది మొత్తం ఆ నిమిషంలో ఆమె ముందు రీల్ తిరిగితే జరిగిన దానిలో ఏ తప్పు లేకుండా తన వల్ల లైఫ్ని పోగొట్టుకున్న శౌర్య ఇంకో షేడ్ గురించి మాత్రమే ఆమె మనసులో మెదిలితే మెల్లగా కళ్ళు తెరిచి మైక్ వైపుకు వెళ్ళింది మెల్లగా. ఆమె వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉండటంతో ఇంట్రెస్టింగ్గా ఆమె వైపు తిరిగాడు శౌర్య. మైక్ని తనకి అనుకూలంగా అడ్జస్ట్ చేసుకొని హాల్లో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్, నా పేరు రూపాలి శౌర్య కన్నా. కొత్తగా పెళ్ళైన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా హస్బెండ్ శౌర్య కన్నా ఢిల్లీలోనే అతి కొంతమంది ఫేమస్ బిజినెస్ ఫ్యామిలీలలో ఒకటి అయిన కన్నా ఫ్యామిలీకి ఏకైక వారసుడు. మా మామగారు అయిన మిస్టర్ మనీష్ కన్నా గారికి తాతగారి కలల సహకారమైన మా బిజినెస్ని తరతరాలుగా అందరూ వారసత్వంగా తీసుకొని ముందుకు నడిపిస్తే, తనని ఒంటరిని చేసి అందరూ వెళ్ళిపోయినా కూడా వారి సిద్ధాంతాలని, విధి విధానాలని పక్కన పెట్టి
పక్కకి నెట్టేయకుండా వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ నా హస్బెండ్ మాత్రం వేల మందికి ఆసరాన్ని కల్పించేలా 1,00,000 కోట్ల టర్నోవర్ పెంచి బిజినెస్ని విస్తరించి మా ఫ్యామిలీ ప్రతిష్టని నలువైపులా వ్యాపింపజేశారు. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, మంచి కొడుకు, అలాగే మంచి మనిషిగా కూడా ఎన్నో సందర్భాలలో నిరూపించుకున్నాడు. అలాంటి ఆయన దినాభివృద్ధి చెందుతూ ఇంకెంతో మందికి నీడని అందిస్తూ మరెందరికో చేయూతనందించాలని ఆయనని మోటివేషన్గా అందరూ తీసుకోవాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అంటూ చేతులు జోడించి ముగించింది. ఇంతలో ఒక నిమిషం మేడం అన్న మీడియా వాళ్ళు, మేడం మీ హస్బెండ్ గురించి మంచి కొడుకుగా, మంచి బిజినెస్ మ్యాన్గా బాగా చెప్పారు, కానీ మీకు మంచి హస్బెండ్గా ఆయన గురించి చెప్పమంటే మీరు ఒక్క ముక్కలో ఏం చెప్తారో మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ మాట అడుగుతున్న అతన్ని చూసి ఆమె వైపు చూపు తిప్పిన శౌర్య తన గురించి రూపాలు ఏం చెప్తుందా అని చూశాడు. ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.